ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో మనం ఇప్పుడు ఒక చాలా కీలకమైన అడుగు ముందుకేస్తున్నాం. ఈరోజు మనం సిలబస్లోనే చాలామందిని భయపెట్టే, కానీ అదే సమయంలో అత్యధిక మార్కులు సాధించే అవకాశమున్న ఒక టాపిక్ని ఎలా ఛేదించాలో చూడబోతున్నాం. అదే జనాభా, పట్టణీకరణ మరియు గిరిజనులు. అవును, ఈ డెమోగ్రఫీ సిలబస్ చూస్తే ఒక పెద్ద సముద్రంలా అనిపిస్తుంది కదా. ఆందోళన కలగడం చాలా సహజం, కానీ అస్సలు కంగారు పడొద్దు. ఆ సముద్రాన్ని ఎలా ఈదాలో చెప్పే ఒక పక్కా ప్లాన్ మన దగ్గర ఉంది. దానితో ఈ టాపిక్పై పూర్తి పట్టు సాధించడం ఖాయం. ఒక్కసారి హీట్ మ్యాప్ చూడండి. ఇది మన ప్రిపరేషన్కి ఒక క్లియర్ డైరెక్షన్ ఇస్తుంది. గమనిస్తే గత ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్లో ఏకంగా 80% పైగా కేవలం జనాభా, సెన్సస్ ఇంకా గిరిజనుల నుంచే వచ్చాయి. అంటే అర్థమేంటి? మన ఫోకస్ ఎక్కడ ఉండాలో ఇది క్లియర్గా చెప్తుంది. ఇక్కడ కాన్సంట్రేట్ చేస్తే సక్సెస్ దాదాపు మన చేతిలో ఉన్నట్టే. సరే, మరి ఇంత కాంప్లెక్స్ టాపిక్ని ఎలా డీల్ చేయాలి? దానికి మన దగ్గర ఒక పవర్ఫుల్ వెపన్ ఉంది. అదే ఈ 3 సూత్రాల వ్యూహం. ఇది ఎక్కువ స్కోర్ చేయడానికి మీ మాస్టర్ కీ అని చెప్పొచ్చు. ఓకే, ఆ మాస్టర్ కీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఫాలో అవ్వబోయే బ్లూ ప్రింట్ ఇదే. చాలా సింపుల్. 1 ఎక్స్ట్రీమ్స్ అంటే అత్యధిక, అత్యల్ప విలువల్ని గుర్తుపెట్టుకోవడం. 2 న్యూమరేటర్స్ని యాంకర్ చేయడం అంటే కొలమానాలపై గట్టి పట్టు సాధించడం. ఇక 3 గిరిజనులని వాళ్ల ప్రాంతాల వారీగా గుర్తించడం. ఈ 3 ఈ మొత్తం టాపిక్కి మూలస్తంభాలు. రైట్, మన స్ట్రాటజీలో మొదటి పాయింట్తో స్టార్ట్ చేద్దాం. డేటాలో ఉండే ఎక్స్ట్రీమ్స్ని ఎలా మాస్టర్ చేయాలి. ఇక్కడ మనం కేవలం ఫస్ట్ ప్లేస్ గురించి ఆలోచిస్తే సరిపోదు, దానికంటే ముందుకెళ్ళి ఆలోచించాలి. చూడండి, ఎగ్జామినర్స్ చాలా తెలివిగా ఒక ట్రాప్ సెట్ చేస్తారు. దాన్ని మనం సీక్వెన్స్ ట్రాప్ అనొచ్చు. వాళ్ళు డైరెక్ట్గా నంబర్ 1 స్టేట్ ఏది అని అడగరు. అలా అడిగితే చాలామంది ఆన్సర్ చేస్తారు. అందుకే మొదటి 4 రాష్ట్రాలను ఆర్డర్లో పెట్టమని అడుగుతారు. ఇది అచ్చం ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ విన్నర్ పేరు మాత్రమే కాదు, సిల్వర్, బ్రాంజ్ ఆ 3 పేర్లు ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడం లాంటిది. మరి ట్రాప్ నుంచి ఎలా బయటపడాలి? సొల్యూషన్ చాలా సింపుల్. జనాభా సాంద్రత, లింగ నిష్పత్తి, అక్షరాస్యత ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో టాప్ 4 ర్యాంకుల్ని బైహార్ట్ చేసేయడమే. ఆ ఆర్డర్ గుర్తుంటే చాలు, ఈజీగా ఈ ట్రాప్ని బీట్ చేయొచ్చు. ఓకే, ఆ టాప్ 4 నేర్చుకునే ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్పెక్ట్రమ్కి 2 వైపులా ఉన్నవాటిని తెలుసుకోవడం. అంటే హయ్యెస్ట్ ఏది, లోయెస్ట్ ఏది. ఈ ఎక్స్ట్రీమ్స్ మ్యాట్రిక్స్ అదే చూపిస్తుంది. ఉదాహరణకి జనాభాలో యూపీ టాప్ అయితే సిక్కిం లాస్ట్. ఇలా బేసిక్స్ మీద గ్రిప్ తెచ్చుకున్నాక మధ్యలో ఉన్నవాటిని నేర్చుకోవడం ఈజీ అవుతుంది. సరే, ఫస్ట్ పిల్లర్ క్లియర్ కదా. ఇప్పుడు మన స్ట్రాటజీలో రెండో పాయింట్కి వెళ్దాం. అదే డెఫినిషన్స్ ఇంకా అందులో ఉండే ట్రాప్స్ని అర్థం చేసుకోవడం. నమ్మండి, అసలైన మార్కులు ఇక్కడే గెలుచుకోగలం. డెఫినిషన్స్ ఉండే చిన్న చిన్న డీటెయిల్స్ చాలా ముఖ్యం. ఎగ్జామ్లో అడిగే ఒక టిపికల్ ప్రిసైజ్ డేటా పాయింట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఉదాహరణకి 1921 సంవత్సరాన్ని ది గ్రేట్ డెమోగ్రాఫిక్ డివైడ్ అని ఎందుకంటారు అని అడుగుతారు. దానికి కారణం, అంతకు ముందు స్తబ్దుగా ఉన్న జనాభా పెరుగుదల ఆ సంవత్సరం నుంచి స్థిరంగా పెరగడం మొదలైంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సుమారు 1920 అని కాదు, కరెక్ట్గా 1921 అని. ఆ ఖచ్చితత్వం చాలా ఇంపార్టెంట్. ఇక రెండో ట్రాప్ ఎక్కడుంటుందంటే మనం వాడే కీ టర్మ్స్ యొక్క యూనిట్స్లో. దీన్నే మనం యాంకరింగ్ ద న్యూమరేటర్స్ అని అంటున్నాం. చాలామంది ఏం చేస్తారంటే టర్మ్స్ గుర్తు పెట్టుకుంటారు, కానీ దాన్ని ఎలా కొలుస్తారో మర్చిపోతారు. సరిగ్గా అక్కడే మార్కులు పోతాయి. ఉదాహరణకి లింగ నిష్పత్తి లేదా సెక్స్ రేషియో తీసుకుందాం. దీని డెఫినిషన్ ఏంటి? ఒక నిర్దిష్ట ఏరియాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలున్నారో చెప్పేదే సెక్స్ రేషియో. ఇక్కడ మనం దేనిమీద ఫోకస్ చేయాలి? ఆ నెంబర్, ప్రతి 1000 మంది పురుషులకు. ఈ 1000 అనే సంఖ్యను మైండ్లో లాక్ చేసేయాలి, ఎందుకంటే వేరే రేట్లతో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకో టర్మ్ చూద్దాం. ప్రసూతి మరణాల రేటు అంటే ఎంఎంఆర్ లేదా మెటర్నల్ మోర్టాలిటీ రేట్. దీని డెఫినిషన్ ఏంటంటే గర్భం లేదా దాని సంబంధిత సమస్యల వల్ల ప్రతి 1,00,000 సజీవ జననాలకు ఎంతమంది మహిళలు చనిపోతున్నారో చెప్పే సంఖ్య. చూసారా తేడా? ఇక్కడ యూనిట్ పూర్తిగా మారిపోయింది. ఇది ప్రతి 1,00,000 సజీవ జననాలకు. సెక్స్ రేషియో ఏమో 1000కి, ఎంఎంఆర్ ఏమో 1,00,000కి. ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయడానికి వేసే ట్రాప్ ఇదే. ఈ 2 నంబర్ల మధ్య తేడాని చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక మన స్ట్రాటజీలో ఫైనల్ అండ్ థర్డ్ పాయింట్కి వచ్చేశాం.
హై ప్రయారిటీ ఉన్న గిరిజనులను మ్యాపింగ్ చేయడం. ఇక్కడ వాళ్ల పేర్ల లిస్ట్ కంటే వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు అనే దానిపై మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సాధారణంగా చాలామంది చేసే తప్పేంటంటే గిరిజనుల పేర్లను ఆల్ఫబెటికల్ ఆర్డర్లో బట్టి పట్టటం. కానీ మన స్మార్ట్ అప్రోచ్ అది కాదు. మనం గిరిజనులను జాగ్రఫికల్గా అంటే మ్యాప్ బేస్డ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఎఫెక్టివ్ మెథడ్. సో మన ఫోకస్ అంతా ఈ మ్యాప్ మీద ఉండాలి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి చెందిన చెంచు, గోండు, సుగాలీస్ వంటి గిరిజనులకు అబ్సల్యూట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మన స్టేట్ ఎగ్జామ్లో లోకల్ ట్రైబ్స్ గురించే ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సరే, మనం చివరికొచ్చేస్తున్నాం. ఇప్పటివరకు మనం చర్చించిన ఈ వ్యూహాన్ని ఒక ఫైనల్ బ్లూ ప్రింట్గా చూద్దాం. ఇది విజయానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ లాంటిది. మొత్తం స్ట్రాటజీని 3 సింపుల్ స్టెప్స్లో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. నంబర్ 1, ఎక్స్ట్రీమ్స్ గుర్తుంచుకోవాలి, అంటే టాప్ 4 ర్యాంకింగ్స్. నంబర్ 2, న్యూమరేటర్స్ని యాంకర్ చేయాలి, అంటే ప్రతి 1000కి ప్రతి 1,00,000కి మధ్య తేడా తెలుసుకోవాలి. నంబర్ 3, గిరిజనుల్ని ఆల్ఫబెటికల్గా కాకుండా జాగ్రఫికల్గా అంటే ప్రాంతాల వారీగా గుర్తుపెట్టుకోవాలి. అంతే. ఒక్క విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, విజయమంటే ఎక్కువ గంటలు చదవడం కాదు, తెలివిగా, స్మార్ట్గా చదవడం. మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ స్ట్రాటజీ కరెక్ట్గా ఆ పని చేస్తుంది. మీ టైంని సేవ్ చేస్తుంది, మీ హార్డ్ వర్క్ని సరైన డైరెక్షన్లో పెడుతుంది. మరింకెందుకు ఆలస్యం? ఈ బ్లూ ప్రింట్ని మీ సక్సెస్ స్టోరీగా మార్చుకోవడానికి రెడీ అవ్వండి. ఇప్పటి నుంచే ఈ పద్ధతిలో ప్రిపరేషన్ మొదలుపెట్టండి.